మేమైతే రీసెంట్‌గా మైసూర్, ఊటీ ట్రిప్‌కి వెళ్ళాము. అక్కడి నుంచి కొన్ని థింగ్స్ కొనుక్కొచ్చుకున్నాము మాకు నచ్చినవి. ఆబ్వియస్‌లీ అందులో కొన్ని ఇక్కడ కూడా దొరుకుతాయి. బట్ మేమక్కడ గుర్తుగా ఉంటుందని చెప్పి కొనుక్కొచ్చుకున్నాము. సో, అవి చూపించాలనుకుంటున్నాను. చూసి కామెంట్ చేయండి. అవి వర్తా కాదా అని చెప్పి. నేను ఫస్ట్ నేను చూపించాలనుకుంటున్నాను. విష్ణుమూర్తి. మాకిది చాలా నచ్చింది. రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్నాము. లక్ష్మీ అమ్మవారున్నారు. విష్ణుమూర్తి. ఎప్పటినుంచో అనుకున్నాం కొనుక్కోవాలని. బట్ అక్కడ టెంపుల్‌లో మనకి చూడగానే చాలా నచ్చింది. మాకైతే ఇది 1250 ఆర్ 1300 పడింది. చాలా బాగుంది చూసేయండి. ఇది ఫస్ట్ థింగ్ నేను చూపించాలనుకుంటున్నాను. 1200 వర్తా కదా చెప్పండి. చాలా వెయిట్ ఉంది. చాలా వెయిట్ ఉంది. చిన్నవి కూడా ఉన్నాయి. బట్ కనిపించడానికి కొంచెం పెద్దది కావాలని చెప్పి తీసుకున్నాము. వర్తే కదా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ఫేమస్ మైసూర్ సిల్క్ శారీ చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ రంగు అయితే చాలా నచ్చింది చూడగానే. అంటే నాకు లేదు ఆబ్వియస్‌గా ఈ కలర్ శారీ. సో ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. మెయిన్ రీజన్ ఈ శారీ తీసుకోవడానికి. ఈ శారీ మీద మీరు చూడొచ్చు ప్యాలెస్ ప్యాలెస్ డిజైన్ అయితే ఉంది ఈ శారీ మీద. సో అందుకని నేను ఇది ప్రిఫర్ చేశాను. కలర్స్ లేవు. సో ఒకటే కలర్ ఉండింది. సోల్డ్ అవుట్ అయ్యాయి అని చెప్పారు. ఈ శారీ అయితే నేను తీసుకున్నాను. చూడొచ్చు మీకు చాలా మంచిగా ఉంది డిజైన్ ఇదంతా కూడా. నాకు ఈ శారీ అయితే 2800 పడింది. చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వర్త్ కాదా? అండ్ ఈ కలర్ నాకు ఎలా ఉందో కూడా చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో శారీ కూడా తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇది మా మదర్ కోసం తీసుకున్నాను. బట్ చూపించాలనుకుంటున్నాను. ఇది మా మమ్మీకి వీడియో కాల్ చేస్తే ఈ శారీయే నచ్చిందని చెప్పారు. సో ఇదే తీసుకున్నాను. ఇది మైసూర్ సిల్క్ అయితే కాదు, నార్మల్ శారీ. బట్ అక్కడే తీసుకున్నాము. సేమ్ రన్నింగ్ శారీ, సేమ్ ఇది డాట్స్ డిజైన్ వచ్చేసింది. బట్ నాకు కూడా బాగుంది కదా. ఇది 1500 పడింది. బట్ నాకు ఈ శారీ వర్త్ అనిపించలేదు. ఎందుకంటే నార్మల్ గానే ఉంది క్లాత్, ఇక్కడ మనకి లోకల్లో దొరికేలా. ఇది ఒక శారీ. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక కాటన్ డ్రెస్ తీసుకున్నాను అక్కడ. చూపిస్తాను. ఈ కాటన్ డ్రెస్ అయితే తీసుకున్నా నేను. నాకంత మా హస్బెండ్ కి బాగా నచ్చింది ఇది. నేను వద్దని చెప్పాను. ఎక్కువ కాస్ట్, ఇది ఎంత ఉంది 2200. ఆఫర్స్ కూడా లేవు. ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు. బట్ ఓకే నచ్చింది. నేను ఒకటి అనుకుంటున్నాను. అంటే 2800 పెట్టుకున్నా కదా, డ్రెస్ ఒకటి టాప్ కుట్టించేసి ప్యాంట్ ఇదంతా వేస్ట్ ఎందుకు, ప్యాంట్ వచ్చిన క్లాత్ కూడా టాప్ కుట్టిద్దామని. సో అది ఎలా ఉందంటే ఇది ఇదైతే ప్యాంట్ వచ్చింది. ప్యాంట్ క్లాత్ బాగుంటుంది. ఆ టాప్ కుట్టేస్తే చెప్తున్నా. అంచు అయితే ఉంది. బట్ ఈ కలర్ నాకు బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు బ్లూ ఇష్టం. మా హస్బెండ్ కి కూడా. తనకి ఇది నచ్చింది అందుకే తీసుకున్నాను. బట్ నాకు అంత 2200 పెట్టి మెటీరియల్ తీసుకొని మళ్ళీ 1000 పెట్టి డ్రెస్ కుట్టించడం అంటే ఎక్కువ అనిపించింది. బట్ తనకి నచ్చింది తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కొన్ని థింగ్స్ తీసుకున్నాము ఇంట్లో. సెల్ఫ్ లో పెట్టడానికి, టీవీ దగ్గర అలా పెట్టడానికి. ఇది కార్. ఇది మేము ఊటీ వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకున్నాము. అక్కడ టీ పౌడర్, కాఫీ పౌడర్ తీసుకొని ఇక్కడ తీసుకున్నాము. ఇది మాకు 350 పడింది. 360 ఉంది దీని మీద. కొంచెం తగ్గించండి అంటే ఆమె చాలాసేపు ఆలోచించి 350 అని చెప్పారు. మేము తీసుకున్న థింగ్స్ లో చాలా వరకు ఇక్కడ దొరుకుతున్నాయి. బట్ అక్కడికి వెళ్ళాక తీసుకోవాలనిపించింది. కొన్ని కొన్ని ఐటమ్స్ మనం ఎన్నిసార్లు చూసినా కూడా మనం తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకుంటాము. సో ఇవి కొన్ని అలా తీసుకున్నాం మేము. మేమైతే నెమళ్ళు తీసుకున్నాము. చూడండి, నేను అడిగాను అతన్ని సేమ్ ఇదే కావాలి అని. తను ఏం చెప్పారంటే ఒకటి మగది ఒకటి ఆడది 2 ఉండాలి అని. సో ఇందులో ఏది ఏంటో నాకు తెలియదంట. బట్ 2 తీసుకున్నాము. ఈ 2 మాకు 650 పడింది.
తగ్గించలేస్తాను. ఇవి మైసూర్ ప్యాలెస్ దగ్గర అవుట్ సైడ్ అమ్ముతుంటే తీసుకున్నాము. బట్ ఇక్కడ క్వాలిటీ నేను చూసాను, మన ఇక్కడ రోడ్డెమ్మటి ఉంటాయి. బట్ వాటికన్నా ఇవి చాలా కొంచెం క్వాలిటీ అనిపించింది నాకు ఎందుకో. అంటే ఎప్పుడంతా మనం పర్చేస్ చేయలేదు కాబట్టి తెలియదేమో నాకు. బట్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. ఈ ఏనుగులు అయితే తీసుకున్నాను 3. ఇలా ఇలా ఇవి త్రీ కలిపి 650 చెప్పారు. తగ్గించలేస్తాను. బాగున్నాయా అంటే ఇవి ఇలా పెట్టేసి అటు ఇటు నెమలు పెట్టడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇవి 650, అవి 650, టోటల్ నాకు 650 1300 పడింది ఈ రెండు. ఫస్ట్ లో చెప్పాను కదా విష్ణుమూర్తి విగ్రహం తీసుకున్నాము రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర అని చెప్పేసి, సేమ్ అక్కడే మేము ఈ కుంకుమ బర్ని అయితే తీసుకున్నాం. కుంకుమ బర్ని డిజైన్ బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది ఒక స్మెల్ వస్తుంది. అయితే తను ఏం చెప్పారంటే ప్యూర్ శాండల్ అని చెప్పారు. బట్ ఇది ప్యూర్ శాండల్ కాదు, ఇది పర్ఫ్యూమ్స్ ఏదో ఫ్లేవర్ మిక్స్ చేశారు. మీరు ఎప్పుడైనా మైసూర్ వెళ్ళి శాండల్ ప్రొడక్ట్స్ కొనేటట్లయితే చెక్ చేసుకొని కొనండి. మేమైతే ఇది 250 పడింది. బట్ మేము ప్యూర్ శాండల్ అనుకుని తీసుకున్నాము. బట్ ఇది ప్యూర్ శాండల్ కాదు, కానీ శాండల్ కన్నా ఎక్కువ స్మెల్ వస్తుంది. బాగుంది డిజైన్. ఇప్పుడు నేను మీకు ఒరిజినల్ శాండల్ కుంకుమ బర్ని చూపిస్తాను. ఇది 2 తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది ఓపెన్ చేయలేదు. 2 తీసుకున్నాము. ఇవి సేమ్ శారీస్ ఎక్కడైతే తీసుకున్నామో వాళ్ళ దగ్గర శాండల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్యూర్ శాండల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర తీసుకున్నాం మేము. చాలా బాగున్నాయి. ఇది కానీ అది డూప్లికేట్ ఏదైతే ఉందో అది 250 పడింది బిగ్ సైజ్. ఇది చిన్న సైజ్ వచ్చేసి మాకు 600 పడింది. వీళ్ళైతే ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు, తగ్గించలేదు. 600 పడింది. ఎప్పుడైనా ప్యూర్ శాండల్ ప్రొడక్ట్స్ మైసూర్ వెళ్ళినప్పుడు కొనుక్కునే పని అయితే చూసి కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కొని కొనండి. నెక్స్ట్ వచ్చేసి నేను అవి చూపించట్లేదు, బట్ అగరబత్తులు అండ్ ధూప్ స్టిక్స్ తీసుకున్నాను. సేమ్ ఇదే శారీస్ ఎక్కడైతే తీసుకున్నామో వాళ్ళ దగ్గర సేమ్ ప్యూర్ శాండల్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు వాళ్ళు. కొన్ని యూనిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాళ్ళ దగ్గర మేము కొన్ని అగరబత్తులు ధూప్ స్టిక్స్ తీసుకున్నాము. వాటితో పాటు ఫేస్ స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ తీసుకున్నాను నేను. అంటే ఎప్పుడు యూజ్ చేయలేదు, తను మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు క్రీమ్ సిరమ్ అవి కూడా ఉన్నాయని. బట్ నా ఫేస్ కి పడవని చెప్పాను. ఇవి యూజ్ చేసి చూడండి, ఇవి పడితే మీరు కాల్ చేయండి, అప్పుడు మేము ఇస్తామని చెప్పారు. సో నేను అందుకని ఫేస్ స్క్రబ్ అండ్ ప్యాక్ తీసుకున్నాను. ఇప్పటికి 2 times యూజ్ చేశాను. నేను కొంచెం యూజ్ చేసి నాకేమైనా రిజల్ట్ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎందుకంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్, ఏది పెట్టినా కూడా ఇట్లా కనిపించేస్తుంది. అందుకని నాకు కొంచెం డ్రై స్కిన్ కూడా. సో నేను యూజ్ చేశాక అది బాగుంటే నేను అప్పుడు షార్ట్ చేసి పెడతాను అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే తీసుకున్నాము. చాలా అంటే ఇక్కడ ఉన్నాయి, బట్ మేము అక్కడ చూడగానే తీసుకోవాలనిపించింది నాకు. ఇది ఎలా ఉందో చెప్పండి. చాముండి అమ్మ టెంపుల్ దగ్గర తీసుకున్నాం. ఇది 350 450 పడింది, అంత కరెక్ట్ గా గుర్తులేదు ప్రైజింగ్. ఇలా సౌండ్ పీస్ఫుల్ గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. బట్ గాలి రాకపోతే సౌండ్ రావట్లేదు, అలా తగిలించి పెడితే సౌండ్ రావట్లేదు. మనం ఇలా కదిలిస్తేనో ఫ్యాన్ గాలి, అది బయట గాలి ఏదైనా తగిలితేనే వస్తుంది. బట్ నాకు సౌండ్ చూడండి ఎంత ఇదిగా ఉందో, నాకు చాలా నచ్చింది. తీసుకున్నాం. ఇవి 2 pairs తీసుకున్నాము. ఒకటి 150 చెప్పారు, ఇలా దర్వాజకి బయట దర్వాజకి పెట్టడానికి అని చెప్పి. ఇక్కడ గుడ్లగూబ బొమ్మ ఉంది చూడండి, నా గుడ్లు దాని గుడ్లు చూడండి. గుడ్లగూబ బొమ్మ ఉంది, చాలా బాగుంది. అంటే కలర్ బ్లూ కలర్ నాకు ఇష్టం అని తీసుకున్నాను. ఇదంతే, మీరేం లేదు. ఇవే మేము ట్రిప్ మొత్తంలో పర్చేస్ చేసాము. బట్ నాకు వీటన్నిటిలో వర్త్ అనిపించింది ఏంటి అంటే మైసూర్ శారీ అండ్ కుంకుమ బర్ని, కొన్ని థింగ్స్. మీకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. అండ్ అలాగే మీరు ఎవరైనా మైసూర్ వెళ్తే మీరు చూసి తీసుకోండి, అది మైసూర్ సిల్కా కాదా, వాళ్ళ దగ్గర లేబుల్ ఉంటుంది, మైసూర్ సిల్కా కాదా చెక్ చేసుకొని తీసుకోండి. శాండల్ ప్రొడక్ట్స్ ఏవి తీసుకునేటప్పుడైనా కూడా మీరు స్మెల్ చూసుకోండి. హెవీ స్మెల్ వస్తే అదైతే అది ప్యూర్ శాండల్ కాదన్నట్టే. ఎందుకంటే మేము మోసపోయాము.
నేను అనుకున్నాను ఆల్రెడీ అతను అమ్మేటప్పుడు 250కి ప్యూర్ శాండిల్ వస్తుందని, బట్ జరిగిపోయింది అలాగా. నేను చూసి కొనుక్కొని ఇంకొకటి మర్చిపోయాను నేను చూపించడము. ఇది తీసుకున్నాము, విసనకర్ర. సారీ, ఇది ఈ విసనకర్ర అయితే తీసుకున్నాము. ఇది కూడా అక్కడే తీసుకున్నాం, కుంకుమ బని తీసుకున్న దగ్గర. ఇది 300 పడింది. బట్ ఇది ప్యూర్ శాండిల్, సో కొంచెం చూసి తీసుకోండి. ఇది ముందు చైనీస్ సంథింగ్ కొరియన్ వాళ్ళు ఇలా చేస్తుంటారు కదా. మేము తీసుకున్న అన్ని ప్రొడక్ట్స్ అయితే నేను చూపించాను. మీరు నెక్స్ట్ టైం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నా, ఏదైనా అక్కడ పర్చేస్ చేసేటప్పుడు, అక్కడే కాదు ఎక్కడైనా ఏమైనా కొత్త ప్లేసెస్ కి వెళ్ళి పర్చేస్ చేసేటప్పుడు చూసి తీసుకుంటే బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ఆల్సో లైక్.